ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే రమగారు. నమస్తే జయ. శ్రావణ మాసంలో ఉన్న పర్వదినాల గురించి మనం మాట్లాడుకుంటున్నామండి. అందులో భాగంగా స్కంద షష్ఠి ఈ రోజు యొక్క విశిష్టతను ఒకసారి గుర్తు చేసుకుందాం. 5వ రోజు నాగపంచమి, 6వ రోజు స్కంద షష్ఠి. అయితే స్కంద షష్ఠి నాగపంచమి రెండు దగ్గరగా ఉండటం, ఒకే రకమైన ఆరాధన కనిపిస్తూ ఉంటుంది. చిన్న తేడా ఉంది. నాగపంచమి నాడు పూర్తిగా సర్పారాధన, నాగారాధన ప్రధానమైంది. స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన. సుబ్రహ్మణ్యుడు సర్పావతారంగా పూజిస్తాం, కానీ ఈనాడు షష్ఠి నాడు సర్పం కంటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడమే ప్రధానమైనది. అంటే సుబ్రహ్మణ్యుడు అనగానే తారకాసుర సంహారం చేసిన కుమారస్వామి. మనకంటే కూడా తమిళనాట ఎక్కువగా చేస్తారు. వాళ్ళు ఇక సర్పారాధనలో భాగమే సుబ్రహ్మణ్య ఆరాధనగా చేస్తారు. మన దగ్గర కొంత తక్కువ. అయితే ఇప్పుడు విరివిగా మనకు దేవాలయాలు బాగా కనపడుతున్నాయి. ఒకవేళ పంచమి నాడు ఆరాధన చేయలేకపోయిన వాళ్ళు షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ఆరాధన చేసినా కూడా ఇంచుమించు అలాంటి ఫలితమే లభిస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన కూడా సంతానప్రదుడు సుబ్రహ్మణ్యుడు. దానితో పాటు ధైర్య సాహసాలు కావాల్సిన వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యుడు జన్మే చాలా విచిత్రమైనదిగా కథలుగా చెప్పుకుంటాం మనం. ఈ సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలంటే మన దగ్గర ప్రతిమ ఏదున్నా కూడా, అంటే ఒక ఫోటో ఉంటే సుబ్రహ్మణ్య స్వామిది, బాలమురుగన్ దగ్గర నుంచి బాలసుబ్రహ్మణ్యం దగ్గర నుంచి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉన్నా కూడా సరిపోతుంది. అక్కడ ఆయనకైనా చేయొచ్చు, బాలుడికైనా చేయొచ్చు, పెద్దవాడు భార్యలతో కలిసి ఉన్న సుబ్రహ్మణ్యుడికైనా చేయొచ్చు. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవటం. అయితే తమిళనాట కావళ్ళు పట్టుకెళ్తారు. కావడెత్తటమే ప్రత్యేకమైన పూజ. అదే కనిపిస్తుంది కదా. అయితే ఈ షష్ఠి కదా ఇది చెప్పబోతోంది, మనం చెప్పుకుంటున్నది. ఈ షష్ఠి నాడు షష్ఠీదేవి అని ఒక అమ్మవారిని గురించి చెప్తారు. అసలు ఆ షష్ఠీదేవి వల్లే ఈ 6వ రోజుకి ఇలాంటి ప్రాముఖ్యత వచ్చింది. ఇదే కాకుండా మనం సుబరాయి షష్ఠి అని కూడా చేసుకుంటాం. ఒకటి సుబ్రహ్మణ్య షష్ఠి, అది కూడా షష్ఠి నాడే. ఈ షష్ఠీదేవి ఏంటంటే సంతానప్రద అయినటువంటి అమ్మవారు. ఆవిడ అసలు పిల్లి వాహనంట. ఆవిడకి పిల్లలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది పిల్లి. ఆ పిల్లి ఆమెకి వాహనము. ఆమె పిల్లల్ని ఎత్తుకుని కనపడుతుంది షష్ఠీదేవి. షష్ఠీదేవి కథలు కూడా మనకి దేవి పురాణం, దేవి భాగవతంలో అక్కడ 1-2 చోట్ల కనిపిస్తుంది. ఆ షష్ఠీదేవి ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వరుడి ఆరాధన కలిపి ఇది సంతానప్రదమైన దినంగా ఈ షష్ఠిని చెప్తారనమాట. షష్ఠి చేయటము ఆదివారము షష్ఠి కలిసి వచ్చిన రోజున సంతానార్థులైన వాళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవచ్చు. ఇప్పుడు రాదు, ఈసారి శనివారం వచ్చింది. శ్రావణ శనివారం వెంకటేశ్వర పూజా విధానం చేయవలసిన రోజునే ఇట్లా షష్ఠి కూడా రావటం వల్ల ఒకవేళ ముందు రోజున సర్పారాధన చేయలేకపోయిన వాళ్ళు ఈ రోజున ఆరాధించుకోవచ్చు. స్వామికి షోడశోపచారాలు చేయటం, షోడశోపచారాలు రాకపోతే పంచోపచారాలైనా సరే దీపారాధన చేసి అర్ఘ్యపాద్య ఆచమనాలు సమర్పించి తర్వాత నైవేద్యము హారతి. ఈ స్వామికి నైవేద్యం కూడా ఏం చేస్తారంటే ఎక్కువగా వడపప్పు పెడతారు. ఈయనకి పప్పుతోటి చేసినటువంటి నివేదన, పెసరపప్పుతో చేసిన ఏ నైవేద్యమైనా స్వామివారికి పనికొస్తుంది. సుబ్రహ్మణ్యుడికి కొంతమంది పొంగళ్ళు చేస్తారు. పొంగలి పాలు పొంగిస్తాం కదా మనం, ఆదివారాలు చేస్తాం, మాఘాదివారాలు, తర్వాత ఏమో సూర్యారాధనలో మనం పాలు పొంగిస్తాం కదా. రథసప్తమికి ఎట్లా పాలు పొంగిస్తామో అట్లా పొంగలి చేసి కూడా సుబ్రహ్మణ్యుడికి నివేదన చేస్తాం. సుబ్రహ్మణ్య జన్మ చాలా విచిత్రమైనది. ఆయన చేతులు మారి ఎన్నో ప్రదేశాలు మారి జన్మించాడు. శివపార్వతుల వివాహం అయిన తర్వాత వీళ్ళు అసలు పార్వతీదేవి వివాహం కూడా ఎందుకు జరిగింది, ఎప్పుడు తారకాసుర సంహారం కోసం. తారకాసురుడు అనే ఒక రాక్షసుడు, వాడు శివ సంతానంతో మరణాన్ని కోరుకున్నాడు. వాళ్ళకి మరణం లేకుండా వరం ఎప్పుడు బ్రహ్మదేవుడు ఏ రాక్షసుడికి ఇవ్వల. కానీ విచిత్ర మరణాలు కోరుకున్నారు చాలామంది రాక్షసులు. ఆ విచిత్ర మరణాల్లో అప్పటికే సతీ వియోగంతో విరాగిగా ఉన్నటువంటి పరమేశ్వరుని సంతానమే ఇతనికి మరణ కారణమని అతను కోరుకున్నాడు. మరి భార్యే లేని పరమేశ్వరుడికి సంతానం ఎట్లా వస్తుంది? అప్పుడు ఈ పర్వతరాజపుత్రికగా జన్మించినటువంటి పార్వతీదేవిని శివుడు కళ్యాణం కనుక చేసుకుంటే, ఆవిడ సతీదేవి అంశ కాబట్టి వివాహం చేసుకుంటే అప్పుడు వాళ్ళకి కలిగే సంతానమే ఈ తారకాసురుడిని సంహరిస్తుందని భావించి దేవతలు మన్మధుణ్ణి ఆవాహన చేసి, నువ్వు వీళ్ళిద్దరి మధ్య అంటే శివుడికి పార్వతీదేవి మీద కొంత ఆసక్తిని కలిగించమంటే, ఆ సమయంలో మన్మధుడు బాణం వేశాడు. శివుడు 3వ కన్ను తెరిచాడు. మన్మధుడు దగ్ధమైపోయినప్పటికీ శివుడు పార్వతి వైపు చూశాడు. ఆయనకి వివాహం చేసుకోవాలన్న తలంపు వచ్చింది. ఆమె చాలా తపస్సు చేసి పరమేశ్వరుని స్వాధీనపరుచుకుంది అమ్మవారు.
వివాహం అయిన తర్వాత చాలా సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాలు కలిసి క్రీడించారు, కానీ సంతానోత్పత్తి జరగలేదు. అయితే అప్పుడు ఏమనుకున్నారంటే, ఇట్లా శివతేజాన్ని భరించడం ఎవరి వల్ల కాదు కాబట్టి, శివతేజస్సు అమ్మవారి యొక్క శక్తి రెండూ కలిస్తే ఎంత మహాప్రళయమైన సంతానం లభిస్తుందోందని వీర్యాన్ని పాతం చేసేయాలనుకున్నారు దేవతలు. సరిగ్గా ఆ సమయానికి డిస్టర్బ్ చేసేశారు వీళ్ళని దేవతలు అందరూ కలిసి. అమ్మవారు చాలా కోపించింది, ఆవిడ కోపం వచ్చింది. నేను భరించవలసిన సంతానాన్ని నాకు కాకుండా చేశారు కాబట్టి మీకు అసలు పిల్లలు కలగకుండా పోతారని దేవతలకి శాపం పెట్టేసింది. ఈ పడినటువంటి వీర్యాన్ని, కింద పడిన దాన్ని అగ్ని తీసుకున్నాడు. ఆయన భరించలేకపోయాడు, భూమికి అప్పచెప్పాడు. భూమి భరించలేకపోయింది. అప్పుడు అక్కడి నుంచి తీసుకెళ్ళి గంగలోకి వదిలిపెట్టారు. గంగా భరించలేకపోయింది. ఈవిడ ఒక్కొక్కరిని శపించింది. అగ్నిని నేను భరించి గర్భం ధరించవలసిన దాన్ని తీసుకున్నావు కాబట్టి నువ్వు సర్వభక్షకుడివి అయిపోతావు. భూమికి నీకు వేవేల భర్తలు అవుతారు, నువ్వు నా భర్తది నువ్వెందుకు తీసుకున్నావు అని భూమిని శపించింది. అంచేత భూమి బహుభర్తృక, ఎవరు రాజ్యం చేస్తే వాడు ఆమె భర్త, వాడే భూభర్త అవుతాడు. అయితే అప్పుడు ఒక వాక్యం ఉంది, నా విష్ణు పృథివీపతి అని. ఎవడైతే రాజ్యం చేస్తాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. కాబట్టి విష్ణువే భూమికి భర్త కాబట్టి రాజు అయిన వాడు విష్ణు స్వరూపుడు కాబట్టి ఆమె అట్లా తప్పించుకోగలిగింది. ఎందుకంటే ఇంతమందికి ఆవాసం కల్పించే ఆమెకి ఇంత శిక్ష పడకూడదని దేవతలు ఇలాంటిది పెట్టుకున్నారనమాట. ఆ భూమి నుంచి గంగలోకి వెళ్ళేసరికల్లా గంగ మీద కోపం వచ్చింది ఆవిడికి. నీకు ఒక చోటు లేదు, 4 చోట్ల తిరుగుతావు నువ్వు, ఒక్క ప్లేస్ లేకుండా అయిపోతుందని గంగని శపించింది ఆవిడ. అయితే గంగ తనలోకి వచ్చినటువంటి ఈ వేడిని తట్టుకోలేక ఆమె రెల్లు పొదల్లోకి తోసేసి, ఎక్కడెక్కడెక్కడ ఎన్ని చోట్లకి చ్యుతిని పొందాడు ఈయన స్కందుడు, అన్ని చోట్లకి వెళ్ళాడు. చివరికి చరవణంలోనే జన్మించాడు కుమారస్వామి. అప్పటికి పూర్ణ రూపుడుగా అయ్యాడు. అప్పుడు దేవతల అనుజ్ఞ ప్రకారం కృత్తికలు అని 6 ఇతనికి పాలిచ్చి పెంచారు. 6 ముఖాలతోటి 6 దగ్గర పాలు తాగాడు కాబట్టి ఈయనని షణ్ముఖుడు, 6 ముఖం అంటారు. 6 ముఖాలు కలిగినవాడు, షట్ముఖుడు. 6 ముఖాలతోటి ఈ 6 తల్లుల దగ్గర పాలు తాగి పెరిగాడు శిశువు. కానీ ఆయన పార్వతి వల్ల కలిగిన శక్తి వల్ల కలిగిన కుమారుడు, అంచేతే ఆయన పార్వతి తనయుడయ్యాడు. ఇన్ని చోట్ల చ్యుతిని పొందినా కూడా మహాశక్తిశాలి తేజశాలి అయ్యాడు కుమారస్వామి. అటువంటి వారిని ఆరాధిస్తే ఎంత సమస్యలున్నా కూడా సంతానం కలుగుతుంది. ఇన్ని చోట్ల చ్యుతిని పొందినా ఎక్కడా ఆయన చెక్కు చెదరకుండా శివపార్వతుల సంయోగం వల్ల కలిగిన శక్తి, ఎంత అద్భుతమైన శక్తి రావాలో అలాంటి శక్తివంతుడైన కుమారుడుగానే ఆయన జన్మించాడు. ఈ కుమారస్వామిని తలుచుకోవటం కానీ ఆయన తలకు జనన గాథ ఇది వింటే అప్పుడు మనకి సంతానోత్పత్తి జరుగుతుందని, చాలా మంచి శుభప్రదమైన కథని ఎక్కడైనా పుస్తకాల్లో కనపడితే రామాయణ అంతర్గతంగా బాగా కనిపిస్తుంది. ఈ కథని చదువుకుని ఈ షష్ఠి పూజ కనుక చేసుకుంటే సంతానం ఖచ్చితంగా కలుగుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నవాళ్ళు, పిల్లలకి బాలారిష్టాలు ఉంటాయి, ఎప్పుడు పడిపోతూ ఉంటారు, తరచుగా పడిపోయే పిల్లలకి కూడా ఈ షష్ఠి పూజ చేసి ఆ ప్రసాదాన్ని ఇవ్వటం, పిల్లలకి సుబ్రహ్మణ్యుడికి సంబంధించిన ఒక శ్లోకం ఏదైనా నేర్పించటం. మంచి మంచి శ్లోకాలు ఉన్నాయి, చాలా పెద్ద శ్లోకాలు ఉంటాయి, చిన్నవి ఉంటాయి. సుబ్రహ్మణ్య అష్టకం లాంటివి నేర్పించగలిగితే ఇంకా మహత్తరంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లేదా చిన్న శ్లోకాలు ఏవైనా నేర్పించుకోవటం, ఇది చదువుకోవటం. తర్వాత స్వామికి నివేదన చేయటం. సాధారణంగా శనివార నియమం అంటే ఇక్కడ ఈయనకి ఉపవాస నియమం కనపడదు. కాకపోతే మనం పొద్దున పూజ చేసుకుంటే రాత్రి ఉపవసించడం మన అలవాటు, అంటే ఒక పొద్దు ఉండటం మన పద్ధతి కాబట్టి ఒక పొద్దు ఉండవచ్చు. ఖచ్చితంగా ఒక పొద్దు ఉండాలన్న నియమం పెద్దగా చెప్పలేదు. కాకపోతే షష్ఠి నాడు నియమంగా ఉంటే విశేషమైన ఫలితం లభిస్తుంది. రాత్రి ఒక పొద్దు, పొద్దున భోజనం చేస్తాం, రాత్రి ఒక పొద్దు ఉంటాం. ప్రసాదాన్ని పిల్లలకి పంచిపెట్టడం మంచిది, అది నియమం. పిల్లలకి పంచుకోవడం. ఇప్పుడు మన ఇంట్లో ఓ పిల్లాడు ఉంటే పిల్లవాడు, ఒక చుట్టుపక్కల పిల్లల్ని 2-3 ఈ కాలం మరి అవకాశం ఉందా లేదో చూసుకుని ఇది కనుక చేస్తే. అయితే ఈ స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుడికి వల్లీదేవసేనలతో వివాహం జరిగిందని చెప్తారు. షష్ఠి నాడు స్వామివారి వివాహం జరిగిందని. మన తిరుచెందూరు ఆ వైపు అంటే తమిళనాడులో కళ్యాణం కూడా చేస్తారట. ఈరోజు స్కంద షష్ఠికి స్వామివారికి కళ్యాణం చేస్తారు, కావిళ్ళు మోసుకెళ్తారు, తేనె పాలు పెరుగు అట్లా పట్టుకెళ్తారు. కొంతమంది మొక్కుకుంటారు, పసుపు కుంకుమ, పాలు పెరుగు, వెన్న నెయ్యి అట్లా 2 కావిళ్ళు అట్లా మోసుకెళ్ళి స్వామికి సమర్పిస్తారనమాట. ఎక్కడైనా సుబ్రహ్మణ్య ఆరాధన జరిగే దేవాలయాలు ఉంటే
తప్పకుండా ఈ షష్ఠి నాడు దర్శనం చేసుకోగలిగితే విశేషమైన ఫలితం లభిస్తుంది. దర్శనం కష్టం, కాకపోతే ఈ కథను చదువుకున్నా, విన్నా, పూజ చేసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది. సంతానార్థులైన వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఒకటి. తర్వాత బలహీనంగా ఉండే పిల్లలు, పిరికిగా ఉండే మనస్తత్వం కలిగిన వ్యక్తులు, వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే ధైర్యశాలులు అవుతారు, పిల్లలు బలం పొందుతారు. తర్వాత తరచుగా పడిపోయే బాలారిష్టాలు కలిగిన పిల్లలకు కూడా ఈ ఆరాధన చాలా మంచిది, విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజుల్లో చేస్తే శ్రావణ మాసం అత్యద్భుతమైనది, దాంతో శనివారం రావటం వల్ల మరింత విశేషంగా చెప్పబడుతుంది. తప్పకుండా ఈ రోజున ఇది చేసుకుంటే బాగుంటుంది పూజ. తప్పకుండా రమ్మగారు. నమస్తే అండి. నమస్తే జయ.